నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ హాట్ టచింగ్ లవ్ స్టోరీ అతడే ఆమె ప్రియ సఖుడు భాగం 9. అదెలా సాధ్యం రాబర్ట్ అన్న రిషి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. నిన్ను నమ్మి ఒక పని అప్పచెప్తే నీకు అది చేయడం చేతకాక ఇలా చెప్తున్నావా? నువ్వు పనిచేయడంలో ఆలస్యం చేసి నేను నీకు పనిని ఆలస్యంగా అప్పగించానని నన్ను బ్లేమ్ చేస్తున్నావా అని గట్టిగా అరిచాడు రిషి. సారీ సార్, ఇందులో మీ తప్పు లేదు, నా తప్పు లేదు. అవతలి వైపు ఆ ప్రాజెక్టు కోసం కాచుకొని కూర్చున్న జోగేంద్ర భూపతి తన కన్నింగ్ ఐడియాతో చేజిక్కించుకున్నాడు అని రాబర్ట్ చెప్పగానే రిషి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ విషయం నీకెలా తెలుసు? అనుమానపడ్డాడు. ఎవరో చెప్పడం కాదు సార్, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ని నేను స్వయంగా నా కళ్ళతో చూశాను అని తన ఇన్నోసెంట్ని ప్రూఫ్ చేసుకునే ప్రయత్నం చేశాడు రాబర్ట్. ఎలా చూశావు? ఎక్కడ చూశావు? సీరియస్గా అడుగుతూ అతని కళ్ళల్లోకి సూటిగా చూశాడు రిషి. మాయ దగ్గర చూశాను సార్ అనగానే ఆమె ఎవరు? గంభీర స్వరంతో గర్జించాడు. ఆమె భూపతి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంది. నాకు ఈ మధ్యనే పరిచయమైంది. ఆ రోజు నేను అనుకోకుండా ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫైల్ని నేను అక్కడ చూడడం జరిగింది. కానీ దానికి సంబంధించిన వివరాలేమీ ఆమె అడిగితే చెప్పలేదు. ఆల్రెడీ మీరు నాకు చెప్పి ఉన్నారు కాబట్టి నాకు అదేమిటో తెలుసు. కానీ మీరిచ్చిన పని అప్పుడే చేజారిపోయిందని బాధపడ్డాను అని చెప్పి నీలచూపులు చూశాడు రాబర్ట్. అవునా అని ఏదో ఆలోచిస్తూ తన చేతితో తన గడ్డాన్ని నిమురుకున్నాడు రిషి. మరి మొన్న నేను వచ్చే రోజు భూపతికి ఫారెన్ డెలికేట్స్తో ఉన్న మీటింగ్ సంగతి ఏమైంది? అది కూడా బిజినెస్ పరమైందని నీకు చెప్పాను కదా, దాని గురించి ఏమైనా తెలుసుకున్నావా అన్నాడు. భూపతి వాళ్ళతో మీట్ అయ్యారని తెలిసింది, కానీ అతడు అనుకున్న పని జరగలేదని, అతని వ్యూహం బెడిసి కొట్టిందని తెలిసింది, కానీ ఖచ్చితంగా కారణం తెలియదు అన్నాడు రాబర్ట్. అదే నీ గర్ల్ ఫ్రెండ్ మాయ ఉందని ఇప్పుడే చెప్పావుగా, ఆమెను అడగలేకపోయావా అని రిషి అతన్ని ఓరగా చూశాడు. అడిగాను సార్, కానీ తనకేమీ తెలియదని, ఆ మీటింగ్కి సంబంధించిన విషయాలు భూపతి ఆమెతో చెప్పలేదని చెప్పింది. కానీ నాలాగే ఆమెకి ఏదో జరిగింది అన్న అనుమానం ఉంది. పైగా అతని భార్య ఆ రోజు నుండి కనబడడం లేదు అన్న విషయం ఇంటర్నల్గా వినబడుతోంది. అది ఎంతవరకు నిజమో తెలియదు అన్నాడు రాబర్ట్. అవునా అని ఆశ్చర్యంతో కనుబొమ్మలు ముడిచాడు రిషి. అని నిట్టూర్చిన రాబర్ట్ డీటెయిల్స్ తెలుసుకునే పనిలో ఉన్నాను సార్ అన్నాడు. సరే, ఇక నువ్వు వెళ్ళు అని రిషి అనడంతో అతడు వెళ్ళాడు. ఆఫీస్ పనులన్నీ చూసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. రిషి తన రూమ్కి వెళ్తూ ఆమె రూమ్లోకి తొంగి చూశాడు. గదిలో లైట్ వెలుగుతోంది. మంచం మీద పడుకొని ఉన్న ఆమె నిద్రపోయిందో మెలకువతో ఉందో అర్థం కాలేదు. ఆమె దగ్గరికి వచ్చి చూశాడు. ఏసీ ఎక్కువైనట్టుంది, చలికి ముడుచుకొని పడుకుంది అనుకొని ఏసీ తగ్గించి ఆమెకు నిండుగా గుండెల వరకు దుప్పటి కప్పాడు. ఆ క్రమంలో అతని మునివేళ్లు ఆమె తనువును తాకాయి. ఆ స్పర్శకి మగత నిద్రలో ఉన్న ఆమె మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఇప్పుడు ఎలా ఉంది మీకు అన్నాడు. ఆమె నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు. ఒళ్ళు కొంచెం వెచ్చబడినట్టు అనిపించింది. బహుశా గాయాల నొప్పితో అయ్యుంటుంది అనుకున్నాడు. ఆమె సమాధానం చెప్పలేదు, కానీ బాగున్నట్టు తల ఆడించింది. తినేసి టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతూ ఆమెను సూటిగా చూశాడు. ఆమె తన తలని అడ్డదిడ్డంగా తిప్పింది. ఆమె ఏం చెప్పిందో అతనికి అర్థం కాలేదు. అసలే ప్రాజెక్టు చేజార్చుకున్నాను అన్న కోపంతో ఉన్న అతనికి ఆమె సమాధానం చెప్పకపోవడంతో మరింత కోపం తెప్పించింది. నీకు మాట్లాడడం రాదా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా గుమ్మడికాయ తిప్పినట్టు తల తిప్పుతున్నావు అని విసుక్కున్నాడు. అతడు కసురుకునేసరికి ఆమె ఏడుపు మొహం పెట్టి మంచానికి మరోవైపు తిరిగి పడుకుంది. అతడు అది పట్టించుకోకుండా ఆ గదిలో నుండి విసురుగా హాల్కి వచ్చి గంగా గంగా అని మేడ్ని పిలిచాడు. ఇంతవరకు అతని కోసమే ఎదురుచూసిన గంగా అప్పుడే తన రూమ్కి వెళ్ళింది. అతని పిలుపు విన్న రంగడు పరిగెత్తుకొని వచ్చి సార్ అన్నాడు. గంగ ఏది, ఎక్కడా కోపంతో అడిగాడు. ఇప్పుడే వెళ్ళింది, పిలుచుకొని వస్తాను అని పరుగున వెళ్ళి ఆమెను పిలుచుకొని వచ్చాడు రంగడు. రిషి కోపంగా ఉండడం చూసి సార్, నేను ఆమెని భోంచేయమని ఎంతగానో బతిమిలాడాను, కానీ ఆమె తినలేదు, ఇంకా టాబ్లెట్ కూడా వేసుకోలేదు, ఆకలి లేదని చెప్పి పడుకుంది అన్న గంగ అతని చూపుల దాటిని తట్టుకోలేక తలదించుకుంది. మరి ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, కోపంతో ఆమె మీద గట్టిగా అరిచాడు రిషి.
చేశాను సార్, కానీ మీరు ఫోన్ ఎత్తలేదు. పనిలో ఉన్నారు అనుకొని మళ్ళీ చెయ్యలేదు. ఇప్పుడు మీకు ఆమెకి భోజనం వడ్డిస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్తుంటే, మా ఇద్దరికీ భోజనం ఆమె గదికి తీసుకొనిరా అని చెప్పి తన గదికి వెళ్ళాడు. రిషి ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి ఆమె ఇంకా అలాగే పడుకొని ఉంది, కానీ నిద్రపోలేదు. ఆమె ఏదో ఆలోచిస్తున్నట్టు ఆమె చూపులు ఎక్కడో ఉన్నాయి. బాగా థింక్ చేస్తున్నారు కదా, మీ పేరేమిటో మీకు గుర్తుకు వచ్చిందా అన్నాడు. లేదని ఆమె తల అడ్డంగా ఊపింది. మరెందుకని అంతలా ఆలోచిస్తున్నారు? ఎక్కువ థింక్ చేసి తలనొప్పి తెచ్చుకోకండి. లేచి హ్యాండ్ వాష్ చేసుకోండి, భోంచేసి టాబ్లెట్ వేసుకోవాలి, లేదంటే నొప్పులతో ఫీవర్ ఎక్కువ అవుతుంది. చాలా అంటే చాలా మృదువుగా అన్నాడు. అతని మెత్తని స్వరానికి ఆమె ఎక్కడో ఉన్న తన చూపుల్ని అతని పైన నిలిపింది. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పింది అర్థం కాలేదా? చిరుమందహాసంతో అడిగాడు. అర్థమైనట్టు తల ఆడించింది ఆమె. ఆమె నోటితో చెప్పడం కన్నా తల ఎక్కువగా ఆడించడం చూసి నిట్టూర్చాడు రిషి. హెల్ప్ చేయమంటావా అన్నాడు. అతడు అలా అడగగానే తల వంచి తన చూపుల్ని నేలవాల్చింది. దాంతో అతనికి అర్థమైంది తను ఒంటరిగా ఏ పని చేసుకోలేకపోతోందని. నిన్ను చూసుకోమని గంగకు చెప్పి వెళ్ళాను కదా, నీకేదైనా పని పడితే ఆమెను పిలవచ్చు కదా. ఇలా నువ్వు మౌనంగా ఉంటే తనకు మాత్రం ఏం తెలుస్తుంది? నీ అవసరాలేంటో సున్నితంగా మందలించాడు. బేలగా అతన్ని చూసి, ఆమె నాతో ఉదయం చాలా రఫ్గా మాట్లాడింది. రోడ్డున పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు మీరు అని ఆమె ఫీల్ అవుతోంది. అందుకని ఇక చెప్పలేక మాటలు ఆపేసింది. అప్పుడే భోజనం తీసుకొని గదికి వచ్చిన గంగ ఆమె చెప్పింది విని గుటికలు మింగింది. గంగా, ఇలా నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక ఆమెతో ఇలాగేనా నువ్వు మాట్లాడేది? తను ఎవరైతే నీకేంటి? ఆపదలో ఉంది, చేతనైతే సహాయం చేసి ఆదుకోవాలి, కానీ మాటలతో చిత్రవద చేస్తారా? కోపంతో అన్న అతడు, ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోను. అయినా ఆమెవరో నీకు తెలియనంత మాత్రాన పరాయిదేమీ కాదు. నాకు చాలా అంటే చాలా కావలసిన ఆమె. ఆ వివరాలు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నీకెందుకు? నేను చెప్పిన పని చేయడమే కదా ఒక మేడిగా నీ బాధ్యత. ఇలా ఆమెని అనే రైట్స్ నీకెక్కడున్నాయి అని గంగని కోపంతో కల్లెర్ర చేసి చూశాడు రిషి. అతని కోపానికి ఆమె భయపడిపోయి గుటికలు మింగింది. చూడు గంగా, నువ్వు పని మనిషిలా ఉండు. అంతేకాని మా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకోవాలని చూడకు. నేను కదా ఆమెను ఇంటికి తీసుకొని వచ్చింది. నాతో ఈ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి సేవ చేయడం నీ బాధ్యత. అందుకేగా నీకు నువ్వు జీతం తీసుకుంటుంది. ఇష్టం లేదంటే పని మానేయ్, మరొకరిని చూసుకుంటాను. అంతేకాని ఇలా ప్రవర్తిస్తే బాగోదు చెప్తున్నా అని కోపంతో వేలు చూపించాడు రిషి. మన్నించండి సార్, తప్పైపోయింది. ఇక మీదట మేడని జాగ్రత్తగా చూసుకుంటాను. మేడం మనసు నొప్పించను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది. అతడు కోపం తగ్గించుకొని, సరే ఇక వెళ్ళు అన్నాడు. గంగ తల వంచుకొని వెళ్ళింది. ఆమెని ఎత్తుకొని వాష్రూంలో దింపాడు. ఆ తర్వాత ఆ గదిలో నుండి బయటికి వచ్చి ఎవరికో కాల్ చేశాడు. కాసేపటికి మళ్ళీ లోపలికి వచ్చి వాష్రూమ్ తలుపు తట్టాడు. ఆమె తలుపు తెరిచింది. మళ్ళీ ఆమెను ఎత్తుకొని మంచం మీద దింపాడు. ఆ తర్వాత ఆమె ముందు ఫుడ్ పెట్టాడు. ఆమెకు కుడి చెయ్యి ఎక్కువ నొప్పిగా ఉండడంతో ఎడమ చేత్తో స్పూన్ పట్టుకొని మెల్లగా తినడం చూసి, తినిపించమంటావా అన్నాడు. ఆమె చురుగ్గా అతని కళ్ళల్లోకి చూసింది. ఎందుకో తెలియదు, అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. అంటే మీరు తినలేక అవస్థపడుతున్నారు కదా అని అదే నవ్వు మొహంతో అడిగాడు. తల అడ్డంగా ఊపి తినడం మొదలుపెట్టింది. ఇలా మీరు పేరు లేకుండా ఉండడం బాగోలేదు. మీకు గుర్తుకు వచ్చినప్పుడు అసలు పేరుతో మిమ్మల్ని పిలుస్తాను, కానీ ప్రస్తుతానికి ఏదైనా మీకు పేరు పెట్టాలి అన్న రిషి, మీకు ఇష్టమైన ఒక పేరు చెప్పండి ఆమెతో పాటు తింటూ అడిగాడు. నాకేమీ గుర్తుకు రావడం లేదు. చివరికి ఏ పేరు కూడా, అదేదో మీరే చెప్పండి అని అతన్ని బేలగా చూసింది. ఆమె పరిస్థితికి ఆమె మీద జాలి కలిగింది రిషికి. ఉఫ్ అని అతడు నోటి గుండా గాలిని బయటకు వదిలి, అంటే నేను ఇప్పుడు మీకు నామకరణోత్సవం చేసి పేరు పెట్టాలి అన్నమాట అన్న అతడు చిలిపిగా కన్ను కొట్టాడు. ఆమె సిగ్గుపడింది. అంతలోనే తను ఎలాంటి స్థితిలో ఉందో గుర్తుకు వచ్చి ముఖం ముడిచింది. డోంట్ వర్రీ, నేనేదో మిమ్మల్ని నవ్వించాలని జోక్ చేశాను అన్న అతడు ఏం పేరు పెట్టి పిలవాలి అని ఆలోచనలో పడ్డాడు. అతనికి చప్పున లైలా అన్న పేరు తప్ప మరో పేరు గుర్తుకు రాలేదు. ఈమెని ఆ పేరుతో పిలిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అంతలోనే మనసు మార్చుకొని, నోనో, నా లవ్వర్ పేరు ఈమెకెలా పెట్టను, మరేం పేరు పెట్టాలి అని చాలాసేపు థింక్ చేశాక అతనికి తన చిన్నప్పటి స్నేహితురాలి పేరు గుర్తుకు వచ్చింది.
యా, ఇదైతే ఈమెకి ఓకే అనుకొని పృథ ఆమెను చూసి అన్నాడు. పిలిచింది నన్నా అని తింటున్నది కాస్త తలెత్తి అతన్ని అనుమానంతో చూసి కనుబొమ్మలు ముడివేసింది. పిలిచింది నిన్నే. ఈ పేరు నీకెలా ఉంది? నీకు నచ్చిందా? నచ్చితే ఈ పేరుతో పిలుస్తాను, లేదంటే చెప్పు, మరో పేరు ఆలోచిస్తాను. ఇది నీకు పర్మనెంట్ పేరేమీ కాదు సుమా. నీ పేరు నీకు గుర్తుకు వచ్చే వరకు మాత్రమే అన్నాడు. ఆమె తల గుండ్రంగా తిప్పి, ఇంతకీ ఇదెవరి పేరు? గుర్తు తెచ్చుకొని మరీ నాకు పెట్టారు ఆరగా అడిగింది. కంగారు పడకు, ఇది నా లవ్వరిదైతే కాదు అని చిలిపిగా కన్ను కొట్టాడు రిషి. ఆమె అతన్ని గుర్రుగా చూసి, మీకేదైనా కంటి సమస్య ఉందా? ఎప్పుడు చూడు కన్ను కొడతారు అని అసహనంతో కూర్చున్న చోట కదిలింది. ఆమె అన్నది వినగానే అతని ముఖం మాడిపోయింది. నాకేమీ జబ్బు లేదు. నా మనసుకి బాగా దగ్గరైన వాళ్ళతో, అంటే నా ఫ్రెండ్స్తో ఇలాగే క్లోజ్గా మాట్లాడుతూ కళ్ళు మిటకరించడం, లేదంటే ఇలా కన్ను కొట్టడం చేస్తూ ఉంటాను. అవునులే, మీరు నా ఫ్రెండ్ కాదు కదా. ఇలా చేయడం తప్పే. ఇక మీదట బుద్ధిగా డిసెంట్గా మాట్లాడతాను, సరేనా అని ఎంతో గంభీరంగా అన్నాడు. అతని గంభీర స్వరానికి ఆమె కొద్దిగా జంకింది. అనవసరంగా ఇతని మనసు నొప్పించానా? ఇక మీదట ఇలా మాట్లాడితే నేను ఫ్రీగా మూవ్ అవ్వలేను అనుకుంది. అతడు భోంచేయడం అవ్వగానే మంచినీళ్ళు టాబ్లెట్ ఆమె ముందు పెట్టి వేసుకో అన్నాడు బేస్ వాయిస్తో. ఆమె అతన్ని భయంగా చూసి గబుక్కున వేసుకుంది. ఆమె అలా భయపడ్డం చూస్తే అతనికి నవ్వు వచ్చింది. అయినా సరే అతను నవ్వలేదు. అరే, ఆపదలో ఉంది, పైగా భయపడుతోందని కాస్త క్లోజ్గా ఉంటే నన్ను ఈడేట్ని చూసినట్టుగా చూస్తోంది. నిజానికి నేను అలా ఉండను, ఎప్పుడూ గంభీరంగానే ఉంటాను. అదేంటో ఈమెను చూస్తే అన్నీ చిలిపి ఆలోచనలు వస్తున్నాయి. కానీ నేను అలా ఈమె ముందు ఉండకూడదు. ఆఫీస్లో ఉన్నట్టు స్ట్రిక్ట్గా ఉండాలి అనుకున్నాడు రిషి. ఆమె టాబ్లెట్ వేసుకోగానే గుడ్ నైట్ చెప్పేసి వడివడిగా గదిలో నుండి బయటికి వచ్చి తన గది తలుపు ముందటికి వేసి తన గదికి వెళ్ళాడు. నేను అన్నదానికి ఈయన ఎక్కడో కాలినట్టుంది. ఇక రేపటి నుండి ఇలాగే ఉంటాడేమో స్ట్రిక్ట్గా, హిట్లర్లా అనుకొని భుజాలు కదిపింది కొత్తగా పేరు పెట్టిన పృథ. మధ్యాహ్నం తినలేదు. ఇప్పుడు అతడు కొసరి వడ్డిస్తుంటే కడుపు నిండా తినేసరికి ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది. పైగా టాబ్లెట్ ప్రభావంతో ఆమె ఇలా పక్క మీద వాలగానే అలా గాఢ నిద్రలోకి జారుకుంది. తన గదికి వచ్చిన రిషి మనసు కల్లోలంగా మారింది. ఎందుకు నాకు ఈమెను చూస్తే మనసు అదోలా అయిపోతోంది? తీయని బాధ తనువంతా పాకుతుంది ఆలోచనగా అనుకున్నాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్. దీంతో పాటు షూపులు కలవని శుభలేఖ స్టోరీని కూడా చూసేసి మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి.